కోడలా! అత్తయ్య గారు చూడు, మీ ఆయన గారు నన్నే కవ్విస్తున్నాడు. తన మాట చెల్లుతుంది గాని నా మాట చెల్లదట. మీరంతా కూడా రావడం మంచిదే అయింది. ఇదిగో మా అబ్బాయి, ఆయన గారు 2 పిల్లల తండ్రి. తనే నా చేయి దాటిపోయాడంటే ఇక మీ అందరి సంగతి వేరే చెప్పాలా? వీళ్ళు కూడా తండ్రి అడుగు జాడలోనే నడుస్తారు. అమ్మా, ఇలా ఎందుకు నువ్వు గట్టిగా అరుస్తున్నావు? కొంచెం మెల్లగా, బయట అందరూ వింటున్నారమ్మా. వింటే విననివ్వు, వాళ్ళని కూడా విననివ్వు. అప్పుడే కదా చతుర్వేదుల వారింట్లో జరుగుతున్న నాటకం వాళ్ళకి అర్థమవుతుంది. కలియుగపు శ్రవణ కుమారుడు తన ముసలి తల్లితో గొడవ పడుతున్నాడని, అది ఒక పరాయి పిల్ల కోసం. నేను నీతో గొడవ ఎక్కడ పడ్డానమ్మా? నువ్వేగా పంతం పడుతున్నది. తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని, ఆనవాయితీని పాటించటం పంతంలా కనిపిస్తోందా నీకు? ఓరి భగవంతుడా, పట్టుకుపో నన్ను. ఇలాంటి అధర్మాల మధ్య బతకడం నాకు ఇష్టం లేదు. అదేంటి అత్తయ్య గారు, అసలేం జరిగిందో చెప్తారా? మరేం లేదు, నేను గంగని చదివించాలనుకుంటున్నాను అని అమ్మతో చెప్పాను. అందులో తప్పే ఉంది. అవునవును, నువ్వు అన్న దాంట్లో తప్పే ఉందిలే. నేనేగా పనికి మాలిన వాగుడు వాగుతున్నాను. తప్పంతా నాదే. చెప్పు, ఈ పిల్లని చదివించి కలెక్టర్ని చేయాలనుకుంటున్నావా నువ్వు? అమ్మా, ఏదో చేయటానికే చదువుకోవాల్సిన అవసరం లేదు. నిత్య జీవితంలో చదువు చాలా ఉపయోగపడుతుంది. అంటే నువ్వు ఒక వితంతువుకి శాస్త్రాలు నేర్పించడానికి బదులు స్కూల్కి పంపిస్తానంటున్నావా? లేదు, నిరంజన్ అదేం కుదరదు. అదే ఎందుకు కుదరదమ్మా? సాగరు, ప్రదీప్ కూడా వెళ్తున్నారుగా. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు ఆ పిల్ల వీళ్ళు ఒకటేనంటున్నావా? ఈ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా సమాన హక్కులున్నాయి. చదువుకోవటం అనేది అందరికీ ఉన్న హక్కు. గంగ కూడా ఉంది.